కొన్నిసార్లు ఒక్కొక్క పని జరిగితే మనకు చాలా మంచిగా హ్యాపీగా ఉంటుంది. అదే పని ఇంకొన్నిసార్లు జరిగితే మనం అబ్బా ఇలా ఎందుకు జరిగింది అనుకుంటాము. అదేమనుకుంటున్నారు మీరు? అదేంటో కనుక్కుని సరే ఎక్స్పెక్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. సో నేనేం చెప్తున్నానో వీడియో ఎండ్లో మీకే తెలుస్తుంది. ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేసి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మీకు నా నుంచి రోజుకి ఒక మంచి విషయం అయితే చెప్తాను. సో మంచి చెడు అనేది మనం ఎలా తెలుస్తామంటే మన లైఫ్లో మనకి అనుకూలంగా జరిగినవి అది మంచి, మనకు నచ్చిన విషయాలే చెడు. సో వీటి క్లారిటీ నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఖచ్చితంగా చెప్తాను. సో నా వయసు చిన్నదైనా నా అనుభవం మాత్రం చాలా పెద్దది. సో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నా లైఫ్లో నాకు జరిగిన సిచ్యువేషన్ బట్టి ఏది మంచి, ఏది చెడు, ఏది జరిగితే బాగుంటుంది, ఏది జరగకూడదు అనేది నాకు బాగా క్లారిటీ వచ్చింది. మీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో నేను చెప్తాను. సో ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే తీసుకొని, మంచి ఎవరు చెప్పినా తీసుకోవచ్చు, తప్పేం లేదు. సో అది నా ఫీలింగు. సో నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఈరోజు మా ఇంట్లో పాలు పొంగించాను. ఎందుకు ఏంటది అనుకుంటున్నారా? సో కొత్త స్టవ్ తీసుకున్నాము. సో ఆఫ్టర్ మా మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని సిచ్యువేషన్ వల్ల మేమైతే సెపరేట్ అయ్యాము. సో అప్పుడు మేము కొత్త స్టవ్ తీసుకున్నాం అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా మేము ఆర్డర్ పెట్టింది కరెక్ట్గా మేము ఇల్లు షిఫ్ట్ అయినప్పటికే వచ్చిందనమాట. సో అప్పుడు పాలు పొంగించాము. ఆ గ్యాస్ 5 years వాడాము. సో అది ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, కానీ లైట్గా బర్నర్ అయితే కొంచెం డ్యామేజ్ అయింది. సో అందుకే మొన్న సేల్ ఉంటే దాన్ని ఎక్స్చేంజ్ చేసి కొత్త స్టవ్ అయితే తీసుకున్నాము. మనకి ఏదైనా కొత్త వస్తువు కిచెన్లో ఉంటే ఎంత మంచిగా ఉంటుంది కదా. సో అది వచ్చింది. సో ఆ రోజు కూడా మంచిదే. సో ఇంక ఇంట్లో ఆవు పాలు ఉన్నాయి, పాలు అయితే పొంగించేసాను అనమాట. సో స్టవ్కి పూజ చేసాము. ఇలా చేయాలంట కదా ఈ మధ్యన అన్నీ యూట్యూబ్లో చెప్తున్నారు. సో ఎందుకంటే మనం ఎక్కువ కిచెన్లోనే ఉంటాం కదా, స్టవ్తోనే మనకు పని ఉంటుంది. సో అందుకని చెప్పి మనం ఏం చేసినా సక్సెస్ అవ్వాలని చెప్పని స్టవ్కి పూజ అయితే చేయాలంట. ఇది చాలా పెద్ద వీడియో కింద చెప్పారు, నేనైతే చాలా సింపుల్గా చెప్పేశాను. సో మీరేమంటారు? నేను చెప్పింది రైటే రాంగా కామెంట్ చేయండి. నాకు తెలియదు కదా, నాకు తెలియని విషయాలు ఎవరు చెప్పినా నేను విని తెలుసుకుంటాను. సో నేనేం చెప్తున్నానంటే మనకి ఒక్కొక్కసారి నచ్చింది, ఒక్కొక్కసారి నచ్చని విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఏమన్నా మంచి పని ఏదన్నా లైక్ గృహప్రవేశం కానీ ఇంకేదన్నా మంచిగా శుభకార్యాలు చేస్తే అప్పుడు పాలు పొంగినాయి అనుకో, అబ్బా ఎంత మంచిగా పొంగినాయి అని ఫీల్ అవుతాం కదా. కొన్నిసార్లు మనం కిచెన్లో ఏదో పాలు కాస్త వదిలేసి వచ్చి చూసినప్పుడు పాలు పొంగినాక అబ్బా వీటికి పనేం లేదా పొంగినాయి అని ఫీల్ అవుతాం కదా. అవునా కదా? మీరు ఎప్పుడో ఒకసారి ఫీల్ అయ్యి ఉంటారు కదా. నాకు కామెంట్ చేయండి, వీడియోకైతే లైక్ చేయండి. బాయ్.